హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు ఎంఐబి ప్రాపర్టీస్. ఇదేంది ఎంఐబి ప్రాపర్టీస్ అని చెప్పేసి వెహికల్ అని చూస్తున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే టాటా ఏసీ నడిపిపోతున్నాం అండి. టాటా ఏసీ మార్నింగ్ 9:30 నుంచి మళ్ళీ 9:30 వరకు, నైట్ 9:30 ఆర్ 10 వరకు ఎంత అమౌంట్ వస్తుంది మన పోర్టర్లో చెక్ చేద్దాం ఒకసారి. మీకు వెహికల్ కూడా సైడ్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు మనకు మార్నింగ్ 9:30 స్టార్ట్ చేసిన అండి పోర్టర్ అయితే. డైలీ దీని రెంట్ వచ్చేసి మనకి 800 పడుతుంది. ఆల్రెడీ నేను 1000 రూపీస్ డీజిల్ కూడా కొట్టించేసిన. ఇప్పుడు మనకి 9:30కి స్టార్ట్ చేసిన, నేను ఆల్రెడీ పోర్టర్ ఆన్ చేసి పెట్టిన. 9:45కి నాకు ఒక ఫస్ట్ డ్రాప్ పడింది. ఇక్కడ నుంచి అంటే మన బోడుప్పల్ నుంచి మన మలక్పేట్, ఓల్డ్ మలక్పేట్. ఆ పికప్ డ్రాప్ అండ్ పికప్ అయిపోయింది. మీకు లాస్ట్లో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు లాస్ట్లో మొత్తం డీటెయిల్స్ అన్ని పెడతాను. ఈరోజు ఎంత అయింది, ఈరోజు ఎక్కడ దాకా నడిచింది అనేది, ఎంత ఎర్నింగ్ చేసినాము, ఎంత అది చేసినాము, అది అని చెప్పి. సో గైస్, ఇదే వెహికల్ చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, ఇదే వెహికల్ డైలీ వచ్చేసి మనకి 800 రూపీస్ పడుతుంది. 1000 రూపీస్ డీజిల్ అయితే కొట్టించేసిన. సో గైస్, మనకైతే ఇంకో డ్రాప్ పడ్డది చూస్తున్నారు కదా, ఓల్డ్ మలక్పేట్ నుంచి ఐలాపూర్ సంగారెడ్డి. అమౌంట్ వచ్చేసి 1155 పడ్డది. మనం ఆల్రెడీ పికప్ లొకేషన్కి వచ్చేసినాము. చూస్తున్నారు కదా, పికప్ లొకేషన్ వచ్చేసినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకైతే దగ్గర ఒక 37 కిలోమీటర్స్ ఉంది, 36 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం ఇంకా ఎక్కడ దాకా వెళ్తుందో. ఇప్పటికైతే 2 రైడ్స్ కంప్లీట్ అయిపోయినాయి మనకి. సో గైస్, మనమైతే సెకండ్ డ్రాప్కి కూడా స్టార్ట్ అయిపోయినాము. ఆల్రెడీ పికప్ చేసుకున్నాము సెకండ్ డ్రాప్. ఇప్పుడు డ్రాప్ లొకేషన్కి వెళ్తున్నాము. చూడొచ్చు. ఇంకో తర్వాత మన ఛానల్ కొత్త వాళ్ళు వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎలాంటి వీడియోస్ చేయాలో ఒకసారి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా చేసి పెడతాను ఆ వీడియోస్. ఇదైతే డ్రాప్ లొకేషన్కి వెళ్తున్నాము. సో గాయ్స్, సెకండ్ డ్రాప్కి అయితే వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర ఉన్నాము, కనిపిస్తుంది కదా మీకు హైటెక్ సిటీ. ఇంకా మనకి 19 కిలోమీటర్స్ ఉంది. 3:30 టైం చూపిస్తుంది. మనం వెళ్ళింది ఎప్పుడు మొత్తం ట్రాఫిక్ తో దిమాగ్ ఖరాబ్ ఉంది. ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే ఈ రోడ్కి రాకండి, ఇరుక్కపోతారు మొత్తం. టైం ఇప్పుడు 2:40 అవుతుంది. ఇంతవరకు అన్నం కూడా తినలే. ఈ రోడ్డుకి మాత్రం అస్సలు రాకండి. వస్తే మాత్రం ఇటే ఇరుక్కపోతారు. చూడు, ఇక్కడ కపుల్ అయితే రోడ్ దాటుతారు. ఇంకా మనకి 19 కిలోమీటర్స్ ఉంది. ఆడికి వెళ్ళినాక వీడియో ఆన్ చేస్తా, ఎంత వచ్చిందో అమౌంట్ చూపిస్తా మీకు. 1155 మనకైతే వచ్చింది. ఇప్పుడు ఆడికి వెళ్ళినాక మనకి అమౌంట్ ఎంత వస్తుందో చూద్దాం. గైస్, మనమైతే లొకేషన్ దగ్గరకు వచ్చేసినాము. డ్రాప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ట్రిప్ అయితే ఎండ్ చేసేద్దాము. అమౌంట్ ఎంత వచ్చిందో చూపిస్తాను మీకు. చూడండి, అమౌంట్ అయితే 1155 ఉంది. మనం వెళ్ళి కూడా ఆల్మోస్ట్ ఒక 2.5 అవర్స్ అయిపోయింది. ఇంత లేటు, ఒక డ్రాప్ 2.5 అవర్స్ 3 అవర్స్ వేస్తే మనం ఏడికి వెళ్ళి చేస్తాం చెప్పండి. మొత్తం ట్రాఫికే ఉంది ఆడ. గైస్, ఇంకో డ్రాప్ పడ్డది మనకి, థర్డ్ డ్రాప్. ఇది వచ్చేసి 1099. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మన అస్లాం ఎంటర్ప్రైజెస్ నుంచి మన జూబ్లీస్ పడ్డది, సంగారెడ్డి. మన ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లొకేషన్ వచ్చేసి 6.3 కిలోమీటర్స్ ఉంది. ఆడికి వెళ్ళినాక మనం ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళినాక పికప్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడు మనకి టైం వచ్చేసి 8:30 అవుతుంది.
మనం మార్నింగ్ 9:30కి తీసుకున్నాం వెహికల్ అయితే, అంటే 24 అవర్స్ మాట్లాడుకొని తీసుకున్నా. 800 రూపీస్ ఛార్జ్ చేసిండు. అంటే మన తెలిసిన అన్నదే వెహికల్ ఇది, ఇంట్రా V30. మనకి ఇది వచ్చేసి టాటా ఏసీ వెహికల్ ఇది. అంటే ఒక రోజు పోర్టర్ చేస్తే ఎలా ఉంటుంది, 12 అవర్స్ డ్యూటీ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత మొత్తం ఎక్కడ దాకా అవుతుంది అనేది ఈ వీడియో. ఇది మొత్తం ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మార్నింగ్ మనం 9:30 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు 3 రైడ్స్ కంప్లీట్ అయినాయండి. ఇప్పుడైతే ఓన్లీ 3 రైడ్స్ కంప్లీట్ చేసిరు. అమౌంట్ ఎంత, దగ్గర 2400 రూపీస్ వచ్చినాయి. 2400లో మనం డీజిల్ కొట్టాలి, ప్లస్ ఆటో వాళ్ళకి ఈ టాటాసీ ఎవరైతే ఉన్నారో అన్న వాళ్ళకి రెంట్ ఇవ్వాలి, ప్లస్ మనది ఫుడ్, ప్లస్ మన మిగిలిన అమౌంట్ ఎంత అవుతుందో అన్నీ దీంట్లోనే 2400లోనే చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి మొత్తం ఈరోజు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయినా. మొత్తం ట్రాఫిక్, మొత్తం హైటెక్ సిటీ, బంజారా హిల్స్ ఇదంతా కంప్లీట్గా ట్రాఫిక్ ఏరియానే ఉంది. మీరు చూస్తుంటారు వీడియోలో. హైటెక్ సిటీ సైడ్ అయితే అస్సలు పోకండి. ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంటేనే వెళ్ళండి, లేదంటే పోకండి. ట్రాఫిక్లో అయితే పసాయించిపోతారు మొత్తం. ఇంకో